హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎమోషన్స్ పీక్స్కి చేరాయి అని చెప్పవచ్చు. కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ఒకరిని ఒకరు ఫ్లట్టింగ్ అంటూ ఆడుకుంటున్నారు. నిఖిల్ యష్మిని ఫ్లట్ చేస్తున్నాడు అంటూ సీత, నైనిక, మణికంఠ నిఖిల్ని ఆడుకోవడంతో యష్మిని పిలిపించి నిఖిల్ క్లారిటీ ఇప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత సోనియా ఒక్కసారిగా పృథ్వీతో ఏం జరుగుతుందిరా నీకు యష్మికి అని ప్రశ్నిస్తే ఎందుకు అలా అడిగావు అని పృథ్వీ అనడంతో నీకు ఆమెంటే ఇష్టమంట కదా అంటూ సోనియా చెప్తుంది. ఆ తర్వాత విష్ణు, అభయ్, సీత, నిఖిల్ ఈ ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుకుంటూ కాసేపు నవ్వుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ఈ వారం రేషన్ టాస్క్లో భాగంగా రెండో ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. రెండో ఛాలెంజ్ ఏమిటి అంటే నత్తలా సాగకు ఒక్కటి వదలకు. ఈ టాస్క్కి సంచాలకుగా మణికంఠ వ్యవహరిస్తున్నాడు. టాస్క్లో భాగంగా కొన్ని క్యాబేజెస్ ఇవ్వడం జరిగింది. నత్తలా మారి ఒకవైపు నుండి మరోవైపుకి తలతో మాత్రమే తోసుకుంటూ క్యాబేజెస్ని అవతల వైపుకు తీసుకువెళ్ళాలి. అలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే ఎక్కువ క్యాబేజెస్ను అవతల ఎండుకు తీసుకుపోతారో వారే విన్నర్స్ అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. నిఖిల్, ఆదిత్య నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ అలాగే సోనియా పార్టిసిపేట్ చేస్తే ఇక అభయ్ టీం నుంచి ఆదిత్య, ప్రేరణ ఈ టాస్క్లో పార్టిసిపేషన్ చేశారు. ఇక ప్రేరణ అక్కడ క్యాబేజ్ లేదు అని గట్టిగా అరుస్తుంటే ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అన్నీ అని మణికంఠ చెప్తున్నాడు. దీంతో అది చెప్పడానికి నువ్వెవరు అని ప్రేరణ గట్టిగా అరిస్తే నేను సంచాలకును, నాకు చాలా క్లియర్ కట్గా తెలుసు అంటూ మణికంఠ చెప్పడంతో ప్రేరణ తొక్కలో సంచాలక్ అంటూ నోట మాటలు జారేసింది. అయితే మణికంఠ మాత్రం చాలా హుందాగా ఏం మాట్లాడకుండా ఓకే డన్ థ్యాంక్స్ అంటూ చెప్తున్నాడు. మొత్తంగా ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.